వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మీరు ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ సంపాదించాలంటే మన సిలబస్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలండి. దాంట్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి తెలుసు. ఒకటి జనరల్ నాలెడ్జ్, రెండోది జనరల్ ఇంగ్లీష్. అయితే ఒకటి గమనించాలండి, ఎక్కువ మొత్తంలో మీరు మార్క్స్ సంపాదించాలంటే జనరల్ ఇంగ్లీష్ అనేది మనకి హై ప్రయారిటీ అండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నుంచే 40 మార్కులు, జీకే చాలా సబ్జెక్టులు కలిపి జనరల్ అవేర్నెస్ మొత్తం కలిపి 40 మార్కులు. అంటే మన హై ప్రయారిటీ ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్కి ఇవ్వాలి. మీరు దాంట్లో మంచి మార్క్స్ సంపాదిస్తేనే ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు తప్ప మీరు జనరల్ నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి అడుగుతారు, ఎలా అడుగుతారు అనేది చాలా కాంప్లెక్స్ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అడుగుతూ ఉండొచ్చు. కానీ మనం దాని ఎగ్జామ్ ఆధారంగా ఎంతవరకు ఎక్కడ ఏ విధంగా చదవాలో చదువుతాం, అది తర్వాత సంగతి. కానీ ఇంగ్లీష్ మాత్రం ఇచ్చింది ఇచ్చినట్టుగా సిలబస్లో ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి ఎక్కువ స్కోప్ లేదు బయటికి వెళ్ళిపోయి రీసెర్చ్ చేసి అడగడానికి ఇంగ్లీష్లో. అందుకోసమని ఇంగ్లీష్ని మీరు తరువుగా ఉంటే మాత్రమే ఎక్కువ మార్క్స్ సంపాదించగలుగుతారు. అంటే ఇంగ్లీష్ అనేది మనకి 40 మార్క్స్ హై ప్రయారిటీ, 35+ మార్క్స్ సంపాదించాలి మీరు. మోర్ ప్రాక్టీస్ వల్ల అలా చేయగలుగుతారు. రెండోది జీకే విషయానికి వస్తే ఎక్కువ మార్క్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయండి. జీకేలో పోయినసారి 11 నుంచి 15 మార్కులు వచ్చినాయి కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఇండియా అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ ఇది ఎన్ని మంత్స్ చదవాలి? జనవరి నుంచి మనకి హై ప్రయారిటీ అండి. అంతకుముందు కూడా మీకు ఫస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు చదివి ఎగ్జామ్ అయ్యే వరకు అప్పటికి టైం ఉంటే మళ్ళీ జనవరి నుంచి ఒక 2-3 నెలలు వెనక్కి చూసుకోండి. కానీ మనకి జనవరి నుంచి ఇప్పటి వరకు మాత్రం చాలా ఇంపార్టెంట్. వాటిని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ జరిగేసరికి 7-8 నెలలు అవుతుంది కరెంట్ అఫైర్స్. ఆ 7-8 నెలలు సఫిషియెంట్ మీకు ఈ ఎగ్జామ్కి. సో ఏపీ కరెంట్ అఫైర్స్ని కూడా నేను ఎస్వీఆర్ అకాడమీలో చాలా డీటెయిల్గా ఇస్తున్నాను. చాలామంది ఏపీకి సంబంధించిన హిస్టరీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ ఎకానమీ కానీ, ఏపీ స్పెషల్ టాపిక్స్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. దాంట్లో చూస్తూ ఉండండి. మీకు ఎగ్జామ్ అయిపోయే వరకు దాంట్లో ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మీరు కంగారు పడి ఇబ్బందులు పడద్దు. ఏపీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా నేను దాంట్లో కవర్ చేస్తాను. మీకు నా అష్యూరెన్స్. ఏపీ కరెంట్ అఫైర్స్ నేను చాలా డీటెయిల్గా ఇస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ జనవరి 5 మాడ్యూల్స్ ఇచ్చాను. ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత డీప్ అండ్ డెప్త్గా నేను కవర్ చేస్తున్నాను. మిగతా మంత్స్ కూడా ఆ జనవరి మంత్ లాగే వస్తాయి. కంగారు పడకండి. నాకు కొంచెం టైం ఇస్తూ ఉంటే నేను ఎగ్జామ్ వస్తుంది, డేట్ వస్తుంది అనే లోపల మీకు ఇది ఇప్పుడు చదివేసి పక్కన పడేస్తా, అప్పుడు చదివేసి పక్కన పడేస్తా అని కాదండి. ఎగ్జామ్ వరకు కూడా నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ని చదువుతూనే ఉండాలి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఏపీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను ఆ ఫోల్డర్లో కవర్ చేస్తూ ఉంటాను. అందుకని ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ కరెంట్ అఫైర్స్తో పాటు స్పెషల్ టాపిక్స్ కూడా అక్కడ వస్తూనే ఉంటాయి. ప్రతిదీ పోయినసారి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏపీకి ఎలా అయితే ఉన్నాయో దాని రిలేటెడ్ మొత్తం పోస్ట్ చేస్తాము. మీరు కంగారు పడద్దు. అప్పట్లోగా మీరు ఏం చేయాలి? ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు మేము ఇచ్చినటువంటి జీకేని ఆర్డర్ వైజ్ చదువుకుంటూ రండి. మేము ట్యూటర్స్ కానీ మీరు ట్యూటర్స్ కాదు కదా. ఎలా ఏ విధంగా ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. దాన్ని మీరు ఫాలో అవ్వాలి. మీరే నాకు చెప్పేలాగైతే నేను ఎందుకు ఇంకా మీరే చదువుకోవచ్చు కదా. ఓకేనండి. సో నేను ఎలా అయితే ప్రిపరేషన్ ప్లాన్ చేస్తాను, ముందు ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత జీకేలో ఒక పూట ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఇంకొక హాఫ్ డేలో జీకే మేము ఇచ్చింది కంటిన్యూగా చూస్తూ రండి. ముందు ఇండియాని కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. ఏపీ కరెంట్ అఫైర్స్, ఇండియన్ కరెంట్ అఫైర్స్, ఏపీ స్పెషల్ టాపిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇచ్చినట్టు చదువుతూ వస్తూ ఉండండి. ఇది మీరు చేయాల్సిన వర్క్. కంగారు పడిపోకండి. ఏపీకి సంబంధించిన ప్రతిదీ కవర్ చేస్తాం. దాంట్లో మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.